హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇండిసెస్ అన్ని నిన్నట్లాగానే ఈరోజు కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 122 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,171 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 26 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,045 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా పెరిగింది, 76 పాయింట్స్ పెరిగి 49,479 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 131 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 50,756 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 107 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,142 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే అశోక లేలాండ్ 7% పెరిగింది, సెయిల్ 5% పెరిగింది, క్యామ్స్ 4% పెరిగింది, ఎస్బీఐ కార్డ్ 4% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే ప్రెస్టేజ్ ఎస్టేట్ 6% కరెక్ట్ అయింది, వొడాఫోన్ ఇండియా 4% కరెక్ట్ అయింది, గోద్రేజ్ ప్రాపర్టీస్ 4% కరెక్ట్ అయింది, డిఎల్ఎఫ్ 4% కరెక్ట్ అయింది. ఇవాళ టాప్ న్యూస్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్ ట్రెండ్ గురించి మాట్లాడుకోవాలి. సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఈరోజు 6th కాన్సిక్యూటివ్ డేగా, అంటే వరుసగా 6వ రోజు కూడా మార్కెట్ ఈరోజు కరెక్షన్కి గురైంది. సో ఆల్మోస్ట్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ ఆల్మోస్ట్ 1% ఫాల్ అయ్యి అక్కడి నుంచి రీబౌన్స్ అయ్యాయి. సో దీనికి మెయిన్ రీజన్స్ అనేవి ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే, సో మార్కెట్ అనాలిసిస్ కనుక మనం చూసినట్లయితే సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి 4th నుంచి ఆల్మోస్ట్ 3.07% అంటే 2,412 పాయింట్స్ కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ నిఫ్టీ కూడా అలాగే 694 పాయింట్స్ కరెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2.92% అనేది కరెక్ట్ అయింది. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి టారిఫ్ వార్ కానీ, అలాగే మనకి ఆర్బీఐ రెపో రేట్లో 25 బేసిస్ పాయింట్స్ కరెక్ట్ అవ్వడం కానీ, అలాగే వీటితో పాటు సో ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఇంట్రాడే సెషన్లో సెన్సెక్స్ కానీ నిఫ్టీ ఆల్మోస్ట్ 1% వరకు కరెక్ట్ అయ్యి మళ్ళీ రీబౌన్స్ అయ్యాయి. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి కరెక్ట్ అయిన దానికైతే సో Q3 ఎర్నింగ్స్ అనేవి ఏ కంపెనీ ఆల్మోస్ట్ సబ్జ్యూడ్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్వి. సో అలాగే రికవర్ అనేది కూడా అయ్యింది కానీ బట్ మార్జినల్గా నష్టాల్లోనే ముగిశాయి మార్కెట్ అనేది. సో సెన్సెక్స్ కనుక చూసినట్లయితే ఇంట్రాడేలో 900 పాయింట్స్ కరెక్ట్ అయింది, ఆల్మోస్ట్ 76,171 దగ్గర క్లోజ్ అయ్యి సో 122 పాయింట్స్ దగ్గర నష్టపోయినట్టుగా రికార్డ్ అయింది. సో అలాగే నిఫ్టీ 50 కూడా ఆల్మోస్ట్ 23,045 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 0.12% అనేది కరెక్ట్ అయింది. సో ఇంట్రాడే సెషన్లో అయితే ఆల్మోస్ట్ 22,798 దగ్గర 23,000 మార్క్ని దాటి 22,798 వరకు వెళ్ళి సో మళ్ళీ రీబౌండ్ అయ్యి ఆల్మోస్ట్ 0.12% దగ్గర రికవరీ అయింది. సో వీటిలో మెయిన్ వచ్చేసి పెద్ద స్టాక్స్కి ఇన్వెస్టర్స్ అనేది డైవర్ట్ అయ్యారు. సో టాటా స్టీల్ కానీ, ఎల్ఎన్టీ, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంకు, టాటా మోటార్స్, సో ఇవే ఒక రకంగా మార్కెట్ని ఇండిసెస్ని రీబౌన్స్ అవ్వడానికి కారణమయ్యాయి. ఇన్వెస్టర్స్ వీటికి అట్రాక్ట్ అయ్యి బయింగ్ అనేది ఈ సెక్టార్లో, లార్జ్ క్యాప్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టడం వల్ల ఆల్మోస్ట్ మార్కెట్ రీబౌన్స్కి మెయిన్ రీజన్ అయింది. సో మెయిన్ 3 ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి అని అంటే వాల్యూ బయింగ్ ఇన్ లార్జ్ క్యాప్స్. సో మెయిన్ వచ్చేసి చిన్న స్టాక్స్ ఏదైతే ఈ మధ్యన మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్స్ కానీ స్టాక్స్లో అవి హయ్యర్ వాల్యుయేషన్స్ ఉండడం వల్ల అక్కడ కరెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల సో దాంతోపాటు ప్యారలల్గా లార్జ్ క్యాప్లో స్టడీగా ఫెయిర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయి. సో అట్రాక్టివ్గా కనపడడం వల్ల ఇన్వెస్టర్స్ అందరూ స్మాల్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్స్ నుంచి డైవర్ట్ అయ్యి లార్జ్ క్యాప్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇదొక మెయిన్ రీజన్. అలాగే సెకండ్ రీజన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఈ కంటిన్యూస్గా మార్కెట్స్ ఏవైతే మనకు ఫాలో అవుతున్నాయి కదా, సో దానికి ప్యారలల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగాయి. ఆల్మోస్ట్ AMFI అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా, సో వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం ఆల్మోస్ట్ 40,000 crores అనేది ఇన్ఫ్లో పెరిగిందనమాట. ఆల్మోస్ట్ 30.7 lakh అనేది న్యూ ఫోలియో నెంబర్స్ క్రియేట్ అయ్యాయి, అంటే అంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టారు. అలాగే థర్డ్ రీజన్ కనుక మనం చూసినట్లయితే నిఫ్టీ టెక్నికల్ సపోర్ట్. సో మార్కెట్ అనలిస్ట్ ప్రకారం సో జనవరిలో ఏదైతే లో రికార్డ్ అయిందో నిఫ్టీ 22,800 దగ్గర, సో అక్కడి నుంచి టెక్నికల్గా రీబౌండ్ అయింది. సో అనలిస్ట్ చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మనకు మార్కెట్స్ అనేవి నియర్ టర్మ్ రిలీఫ్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మార్కెట్స్ అనేవి పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది అని. సో రూపక్ దేట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ఎల్కేపీ సెక్యూరిటీస్ వాళ్ళు ఏమంటున్నారంటే, సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే టెక్నికల్గా
22,786 దగ్గర ఇండెక్స్ అనేది హోల్డ్ అక్కడి వరకు గట్టిగా ఉంటుందో, సో మనకు రికవరీ అనేది 23,500 దగ్గర నుంచి 600 అంటే 23,600 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 22,200 దగ్గర ఉంటుంది. సపోర్ట్ వచ్చేసి 23,000 దగ్గర ఉంటుంది. సో మనకి ఇక్కడ టెక్నికల్ సపోర్ట్గా మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఇక్కడ మంచి రీబౌండ్ జోన్ ఉంది కాబట్టి, సో మనకి మార్కెట్ పెరగడానికి, రికవర్ అవ్వడానికి మరొక రీజన్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.